వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రోజు రోజుకు ధరలు బెంబేలెత్తిపోతున్నాయి. గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ నూనె విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగతా నిత్యావసర వస్తువుల కన్నా వంట నూనెలలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. వీటి వల్ల మోసపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాపారులలో పల్లి నూనె, సోయాబీన్, తవుడు, పత్తి వంటి తక్కువ నాణ్యత గల నూనెలను కలిపి విడిగా అమ్ముతున్నట్లు ప్రచారం ఉంది. వంట నూనెను విడిగా అమ్మకూడదని ప్రభుత్వం ఆదేశాలున్నప్పటికీ లెక్క చేయకుండా కల్తీ వ్యాపారాన్ని జోరుగా నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. నూనె బిడి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినా అప్పటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు విక్రయాలను యథేచ్ఛగా జరుపుతున్నారు. ఆయిల్స్ ప్యాకేజ్డ్ యాక్ట్ 1998 ద్వారా కేంద్ర ప్రభుత్వం విడి ఆయిల్స్ అమ్మకాలను నిషేధించింది. కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించడంతో కొన్ని సంవత్సరాలు ఈ ఉత్తర్వులు అమలు కాలేదు. తదుపరి న్యాయ చిక్కులు పరిష్కారం కావడంతో లూజ్ ఆయిల్ అమ్మకాలు నిలిపివేయాల్సి ఉంది. అయినప్పటికీ వ్యాపారులు అమ్మకాలను జరుపుతున్నారు.
పట్టణాల్లో గల హోల్సేల్ దుకాణాలకు సంబంధించి హోల్సేల్లో మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలు, గ్రామాలలో గల రిటైల్ దుకాణ వ్యాపారులు విడి నూనెను సరఫరా చేస్తున్న మరోపక్క హోల్సేల్ వ్యాపారులు మహారాష్ట్రలోని నాందేడ్, పూణే తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న పొద్దుతిరుగుడు, తవుడు నూనెలను పల్లి నూనెతో కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పాటు రిటైల్ వ్యాపారులు సైతం సోయాబీన్ నూనెను విడిగా కొన్ని కల్తీ జరిపి పల్లి నూనెల్లో గ్రామాల్లో మరింత కల్తీ జరిపి విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. హోల్సేల్ వ్యాపారులు కల్తీ చేయడంతో పాటు రీటైల్ వ్యాపారులు కల్తీ చేస్తూ ఉండడంతో అసలు నూనె సుమారు 50% పైగా కల్తీ అవుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చిలకలూరుపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో కల్తీ నూనె విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శాంతారావు అందిస్తారు. శాంతారావు, చెప్పండి, కల్తీ నూనె వినియోగదారులు చిలకలూరుపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కువైనట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఓకే, రైట్ భవాని. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులు ధరలతో పాటు కల్తీ సరుకుల విక్రయాలతో కూడా జనం బొంబేలు ఎత్తిపోతున్నారు. జిల్లాలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా జరుగుతున్నప్పుడు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మిగతా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే నూనెకి సంబంధించి కల్తీ అనేది ఎక్కువగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. వీటి వల్ల చాలా వరకు ప్రజలు ప్రాణాలతో ఆట ఆడుకుంటున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పల్లి నూనెతో పాటు సోయాబీన్, తవుడు, పత్తి వంటి తక్కువ నాణ్యత గల నూనెలు కలిపేసి విడిగా అమ్ముతున్నట్లయితే ప్రచారం అయితే ఉంది. దీనికి సంబంధించి వంట నూనె వాడుతున్నటువంటి ఏదైతే ఆయిల్ ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా లెక్క చేయకుండా కల్తీ వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాపారం ఇంత జోరుగా నడుస్తున్నా కానీ అధికారులు నమ్మకం నీరెత్తినట్లుగా అయితే వ్యవహరిస్తా ఉన్నారు. నూనె విడి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ కూడా జిల్లాలో పలు ప్రాంతాల్లో వ్యాపార విక్రయాలు యథార్థంగానే జరుగుతూ ఉన్నాయి. ఆయిల్స్ ప్యాకెట్స్ యాక్ట్ 1998 ద్వారా కేంద్ర ప్రభుత్వం విడి ఆయిల్స్ అమ్మకాయలు నిర్దేశించింది. కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించడంతో కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ఉత్తర్వులు అమలు కాలేదు. తదుపరి న్యాయ చిక్కులు వ్యాపారం కావడంతో లుక్కాయిల అమ్మకాయలు నిలిపేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మకాలను మటుకు జరుపుతూనే ఉన్నారు, కానీ వాటిని ఆపినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. ముఖ్యంగా పట్టణాలలో ఏదైతే ఇప్పుడు చిలకలూరుపేట కావచ్చు, నర్సాపేట కావచ్చు, ఈ పట్టణాలలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హోల్సేల్ దుకాణ ఎవరైతే అమ్ముతున్నారో వారందరూ కూడా పంచాయతీ గ్రామాలలో రిటైలర్ గా ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారందరితో కూడా మాట్లాడేసి ఈ వ్యాపారం అయితే యథార్థంగా చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, దానికి సంబంధించి కొంత అధికారులు, ఉన్నతాధికారులు దీని గురించి ఎంక్వైరీ చేసి దీని గురించి నిఘా పెట్టినప్పటికీ కూడా వాళ్ళ దందా అనేది ఆగటం లేదు. ప్రధానంగా చూసుకుంటే నర్సాపేట కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, వీటిలలో ముఖ్యంగా ఆయిల్ కి సంబంధించినటువంటి మాఫియా అనేది ఎక్కువగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో దీనికి సంబంధించి కొంతమంది అధికారులు ఆల్రెడీ ల్యాబ్ కి అంటే దాదాపుగా ఒక 8 నుంచి 10 ఆయిల్ కి సంబంధించి ఏమన్నా ఆయిల్స్ కంపెనీలు ఉంటే వాటిలలో ఒక కంపెనీకి సంబంధించి ఆయిల్ మాత్రమే హైదరాబాద్ ల్యాబ్ టెస్ట్ కి పంపిస్తున్నారు తప్పితే మిగతా ఆయిల్ కి సంబంధించినటువంటి ఆయిల్స్ అనేది కూడా పంపించకుండా అక్కడికక్కడ అధికారులందరూ కూడా చేతులు తడుపుకున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూసాము. అయితే దీంట్లో ప్రధానంగా నర్సాపేట, చిలకలూరుపేటలో ఇంత దందా జరుగుతున్నా కానీ అధికారులు ఏమాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చలనం అనేది కూడా లేదని కూడా దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే 50% ఇదంతా కూడా కేవలము ఒక మాఫియా ధోరణి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆయిల్స్ ఎంత జరుగుతున్నా కాడ దాదాపుగా లోకల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఒకటి అనుకోవచ్చు. రైట్ శాంతారావు, మీరు చెప్తున్నట్లు అధికారులు వచ్చి చాలా సార్లు తనిఖీ చేశారు. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు కూడా పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అంటే కమిషన్ లంచాలు తీసుకొని విస్మరిస్తున్నారని చెప్పి అక్కడ స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇప్పుడు మన మిల్క్ కి సంబంధించినటువంటి వ్యాన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వ్యాన్లలో ఈ యొక్క కల్తీ ఆయిల్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి ఒక సీక్రెట్ గా కూడా దీన్ని ఒక చీకటి వ్యాపారంగా కూడా కొనసాగిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయిల్ తీసుకొచ్చిన తర్వాత
దాన్ని మొత్తం కూడా ఒక పైప్ ద్వారా, ఏదైతే ఒక పైప్ ఉంటుందో ఆ పైప్ ద్వారా నుంచి ఒక హోల్ పెట్టేసి గోడ నుంచి మిడిల్ గా దాన్ని పంపిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అనేక సార్లు అనేక కథనాలుగా కూడా పత్రికలలో ప్రచురించినప్పటికీ కూడా వీళ్ళ యొక్క ఆగడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగటం లేదు. ఈ ఆయిల్స్ మొత్తాన్ని కూడా ప్యాకెట్స్ గా నింపేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేస్తున్నారు. అదే విధంగా కొన్ని బ్రాండెడ్ కంపెనీలు ఏవైతే ఇప్పుడు ఫ్రీడమ్ కావచ్చు, లేకుంటే రుచి గోల్డ్ కావచ్చు, కొన్ని ఇలాంటి కంపెనీకి సంబంధించినటువంటి ఏవైతే లేబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు డూప్లికేట్ గా వీళ్ళు దాన్ని ప్రింటెడ్ చేసుకొని దాన్ని కూడా ఆ స్టిక్కర్స్ లేబుల్స్ అన్నిటిని కూడా అంటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ లూజ్ ఆయిల్ అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి సంబంధించి అంతా కూడా ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా వేరే రాష్ట్రాల నుంచి దీన్ని అంతటిని కూడా తీసుకొచ్చేసి ఆ, ఈ యొక్క కల్తీ ఆయిల్ అయితే చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఉన్నత అధికారులు అనేక సార్లు వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా కూడా ఉన్నారు. అదే విధంగా మార్కెట్ లో ఏదైతే ఎంఆర్పి రేటు ఉందో ఆ రేటుకి అనుగుణంగా వీళ్ళు అమ్మాలి. కానీ ఆ ఎంఆర్పి రేటుకి సంబంధించినటువంటి లేబుల్స్ అయితే శాంతారావు, ఖచ్చితంగా పరిసర ప్రాంతాలను చూస్తుంటే అసలు శుభ్రత అనేది కూడా ముందు లేదు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. సో మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? వాళ్ళకి దీనికి సంబంధించి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఇంకా దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? అంటే సాధారణ పౌరులే ఖచ్చితంగా ఈ కల్తీ నూనె కొంటారు, ఎందుకంటే తెలియదు కాబట్టి, తక్కువ ధరకు ఉంటుంది కాబట్టి, ప్యాకింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళే కొనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కొంత నిఘా అయితే పెట్టింది. ఇప్పటికే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కొన్ని ఆ దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిపైన కూడా నిఘా పెట్టమని చెప్పడం అయితే జరిగింది. అయితే ఎంఆర్పి రేట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏవైతే ఉంటాయో వాటికి విరుద్ధం ఎంఆర్పి రేటును కూడా అధిగమించిపోతున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క అడ్డగా నర్సరావుపేట, చిలకలూరుపేట అని కూడా చెప్పుకోవచ్చు. వారితో పాటు కొన్ని ఇంకా ఈ మధ్య కాలంలో పట్టణాలలో కూడా ఈ వ్యాపారం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కల్తీ ఆయిల్ వాడటం వల్ల ప్రజల ఆరోగ్యం అయితే ఎక్కువ కూడా పాడైపోయేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి కల్తీ ఆయిల్స్ వాడటం వల్ల వారు క్యాన్సర్ బారిన కూడా పడేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు భవాని. అయితే ఈ కల్తీ ఆయిల్స్ వాడటం వల్ల ప్రజల ఆరోగ్యాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో అంటే కొంత మేరకు అంటే ఒరిజినల్ ఆయిల్ కాకుండా దీంట్లో తౌడు కావచ్చు, లేకుంటే కొన్ని అంటే కెమికల్ కి సంబంధించినటువంటి వాటిని కూడా టేస్ట్ కోసం కూడా వాడుతున్నట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు వీరిపైన ఎందుకు అసలు చర్యలు తీసుకోవట్లేదు, చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏముందని చెప్పేసి అని కూడా కోణంలో మనం ఎంక్వైరీ చేస్తే అధికారులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే లేబుల్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిఘా పెట్టామని అంటున్నారు. కానీ నిఘా అయితే పెట్టలేదు. అనేక సార్లు వాళ్ళపైన స్థానికులు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వారి తరపు నుంచి ఎటువంటి సమాధానం అయితే లేదు. అయితే వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏముందని చెప్పేసి అన్న కోణంలో కూడా ఇప్పటికైతే ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో వాటిపైన అంతటికి కూడా ప్రభుత్వము ఇంకా ఎంక్వైరీ చేయాలా. స్థానికులు వీటిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కల్తీ ఆయిల్స్ వాడటం వల్ల తమ ఆరోగ్యం పాడైపోతుందని చెప్పేసి అని కూడా అనేక సార్లు కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు. కేవలం ఇది ప్రభుత్వం కావాలని చేస్తుందా, దీనిపైన ఎవరున్నారు, దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు భవాని. అయితే ఈ వ్యాపారానికి మెయిన్ గా హోల్సేల్ గా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఒక యూనియన్ ప్రెసిడెంట్ కూడా వీళ్ళకుంటారు. ఆ ప్రెసిడెంటే దీని మొత్తాన్ని దగ్గరుండి నడిపిస్తా ఉన్నాడా లేకుంటే రైట్, థ్యాంక్ యూ శాంతర్. మొత్తానికైతే కల్తీ నూనె విక్రయాలు యథేచ్ఛగా చిలకలూరుపేట, నరసరావుపేట టార్గెట్ గా జరుగుతున్నాయి. దీంతో పేదల ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు చర్య తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ టైం.